విశ్వం. గుడ్ బై విశ్వం. నేను స్టెప్ బై స్టెప్ కష్టపడి పైకెక్కి రాలేదు. జీవితంలో ఎదిగిన వాళ్ళని తొక్కుకుంటూ గట్టి పునాదులు వేసుకొని ఈరోజు ఈ స్థాయికొచ్చాను. అలాంటిది నన్ను ఆఫ్టర్ ఆల్ ఒక 22 ఏళ్ల అమ్మాయి టెన్షన్ పెడుతుంది. దాన్ని మాత్రం నేను ఏమీ చేయలేకపోతున్నాను. అది నిజంగానే తెలివిగా తప్పించుకుంటుందా లేదా దానికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఈ ఒక్కటి తెలిస్తే నేను సగం సక్సెస్ అయినట్టే. రే సుబ్బరాజ్, బండి తిప్పరా. ఏమైంది మేడం? రే, వెంటనే నేను చెప్పిన పని చేయి. ఆ బండి మీద యశోద వెళ్తుందిరా. రే, పోనీరా తొందరగా. అలాగే మేడం, అలాగే. పోనీరా, ఫాస్ట్గా పోనీ. వెళ్తున్నాను మేడం. అది కలుగులో ఎలక దాక్కున్నట్టుగా దాక్కుంటుంది. ఇప్పుడు బయటకొచ్చింది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మనకి దొరకదు. పోనీరా తొందరగా, ఫాస్ట్. పోనీరా ఫాస్ట్గా. రే, ఫాస్ట్గా వెళ్ళి ఆ బైక్ను కొడితే పిట్టలు ఎగిరినట్టుగా ఎగరాలి. ఏంట్రా ఎద్దుల బండి నడిపినట్టు నడుపుతున్నావు? త్వరగా పోనీ. మేడం, వాడు 100 మించి వెళ్తున్నట్టున్నాడు మేడం. 100 కాకపోతే 150 తొక్కు. మనది కారు. పోనీ తొందరగా, ఫాస్ట్గా. అలాగే మేడం. మేడం, కారు కాబట్టే ప్రాబ్లం మేడం. ఈ ట్రాఫిక్లో బైక్ మీద వెళ్ళినంత స్పీడ్గా మనం కారులో వెళ్ళలేం మేడం. రే, నువ్వు నాకు సొల్లు కబుర్లు చెప్పకుండా ఫాస్ట్గా పోనీ. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? త్వరగా రా, త్వరగా పోనీ. వాళ్ళిద్దరు చచ్చినా పర్వాలేదు. త్వరగా. వెళ్తున్నాను మేడం. సుబ్బరాజ్ ఏంటి ఫోన్ చేస్తున్నాడు? రే, పోనీరా ఫాస్ట్గా. తొక్కేరా దాన్ని. వెళ్తున్నాను మేడం. హరి, లెఫ్ట్కి పోనీ. కొట్టే కొట్టే కొట్టే. సరే మేడం. తప్పించుకున్నారు మేడం. జస్ట్ మిస్ అయింది. రే, చాతకాని సన్నాసి, గుద్దడం కూడా చేత కాలేదా? వాళ్ళు సడన్ గా అలా సైడ్కి తిప్పుతారని అసలు నేను అనుకోలేదు మేడం. మంచి అవకాశాన్ని పోగొట్టావు కదరా.
హరి, ఆ కార్ గమనించావా? అది ఊర్మిళ కారే. ఊర్మిళ కారా? అవును హరి, అది ఊర్మిళ కారే, నాకు బాగా గుర్తు. అంటే ఇప్పుడు వాళ్ళు కావాలనే మనల్ని యాక్సిడెంట్ చేయాలనుకున్నారా? ఇప్పుడు అదే ఊర్మిళ కారని యశోద అనుకుంటుంది. నాకేమైనా అవుతుందేమోననే భయంతో ఇకపై నన్ను దూరం పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు ఆ కారు ఊర్మిళ కారు కాదని నేను నమ్మించాలి. మేడం, కొంచెం వాటర్ తాగొస్తాను, బాగా దగ్గొస్తుంది. ఏయ్ పోరా, ఈరోజు దాని చావుని కళ్ళారా చూసేదాన్ని చెడగొట్టావు కదరా, వెళ్ళే. ఆ, ఆ. యశోద, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అలాంటి కార్లు సిటీలో వందల కొద్దుంటాయి. అరే లేదు హరి, నాకు బాగా గుర్తుంది, అది ఊర్మిళ కారే. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు. సుబ్బరాజ్ ఫోన్ చేశాడు అన్నావు కదా, ఫోన్ చేయి. యశోద కాల్ చేస్తోందేంటి? హలో యశోద. సుబ్బరాజు గారు ఇందాక కాల్ చేశారు, అప్పుడు నేను చూసుకోలేదు. లిఫ్ట్ చేసేసరికి మీ కాల్ కట్ అయిపోయింది. పర్వాలేదు యశోద. దేవకి ఈరోజు నేను ఎర్లీగా ఇంటికి రమ్మనింది, ఏదో షాపింగ్కి వెళ్ళాలంట. ఇప్పుడు నేను హరితో ఉంటేనే హరిని చంపాలనుకున్నారు. దేవికి వాళ్లతో నన్ను చూస్తే వాళ్ళకి ప్రమాదం. అమ్మో. సుబ్బరాజు గారు, నేనిప్పుడు దేవికి వదిన వాళ్ళతో కలిసి వెళ్ళడం అంత కరెక్ట్ కాదేమో. ఏమైంది? నేను హరివిట్టలతో బయటికి వెళ్తూ ఉంటే ఈలోపు ఒక్కసారిగా ఆ ఊర్మిళ కారు మమ్మల్ని గుద్దాలని చూసింది. దేవుడి దయ వల్ల మేం బైక్ని పక్కకు తీయబట్టి సరిపోయింది. అయ్యో అవునా? జాగ్రత్త యశోద. నాకేం పర్వాలేదు సుబ్బరాజు గారు. కాకపోతే ఇప్పుడు నేను దేవకి వదినతో షాపింగ్కి వెళ్ళడం అంత మంచిది కాదు. కాబట్టి వదినను వెళ్ళి రమ్మానండి. సరే యశోద, నీ ఇష్టం. జాగ్రత్త. మేడం, అయ్యో మేడం. మేడం ఏంటి ఇంత అర్జెంటుగా వెళ్తుంది? దేనికోసం అయి ఉంటుంది? రే చెప్పురా, చెప్పు, ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు? నిన్ను ఎంతగా నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకంతో ఆడుకున్నావు. నీ అవసరానికి, నీ అత్యాశకి ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకొని నా జీవితంతో ఆడుకుంటావా? నిజం చెప్పరా, చెప్పు, చెప్పురా, చెప్పు. జానకమ్మ రామయ్య తండ్రుల ఉద్దేశం ఏంటి? ఆ ఊర్మిళతో నువ్వేం మాట్లాడావు? ఆ ఊర్మిళకి నా గురించి ఏం చెప్పావు? నీకు తెలిసింది మొత్తం చెప్పరా, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. చెప్పరా, చెప్పురా, చెప్పు. చెప్పు. వదలు, వదలు రే. వదలు. వదలు, వదలమంటున్నాను కదా. వదలరా అర్జున్, మర్యాదగా చెప్తున్నాను, వదలు.
ఇప్పుడేం చేస్తావే? నీ మెడలో నేను తాళి కట్టాను. నువ్వు చచ్చినట్టు నా పెళ్ళంగా పడుండాల్సిందే. ఇప్పుడేం చేస్తావే? నీ మెడలో నేను తాళి కట్టాను. హలో, ఏంటంత షాక్ అయ్యావు? బ్రదర్, నువ్వేంటంత షాక్ అయిపోయావు? నాకేం కాలేదు. నేనిదంతా నీ మెళ్ళో తాళి కట్టడం కోసమే నటించాను. ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను. నీ పేరు మీదున్న 1000 కోట్ల ఆస్తి నాదవుతుంది. చెప్పరా, చెప్పు. నిన్నే అడుగుతున్నాను, నిజం చెప్పు. చెప్తావా లేదా? చెప్పు, చెప్పరా, చెప్పు. నిజం చెప్పు, చెప్పు, చెప్పరా. చెప్పరా. యశోద అడుగుతుందిగా, చెప్పు. అసలు ఆ ఊర్మిళతో కలిసి నువ్వేం ప్లాన్ చేశావు? రామయ్య తండ్రి వాళ్ళ గురించి నీకేం తెలుసు? యశోద ఒక్కతే వస్తుందనుకుంటే పక్కనే సోలిగాడ్లాగా హరివిట్టల్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు నేను తాళి కట్టాలని ప్రయత్నిస్తే ఈ హరివిట్టల్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. యశోద ఒకతే ఉన్నప్పుడు నేను యశోద మెడలో తాళి కట్టాలి. రై, నీకు డబ్బే కావాలనుకుంటే వాళ్ళలాగా 2-3 కోట్ల రూపాయలు నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం ఒక 50 లక్షలైనా ఇస్తానురా. నిజం చెప్పు. నీకు యశోద గురించి తెలిసిన నిజాలు, రామయ్య తండ్రి గురించి తెలిసిన నిజాలు, ఆ ఊర్మిళ నీతో ఏం మాట్లాడించిందనే నిజాలు, ఇవన్నీ నాకు చెప్పు. అప్పుడు నేను వదిలేస్తాను. మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపినా నాకు రామయ్య తండ్రి వాళ్ళ గురించి ఏమీ తెలీదు. కేవలం యశోద మెడలో 3 ముళ్ళు వేస్తే నాకు 2 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. అవి ఇప్పుడు రాలేదు. వాళ్ళ గురించి అంతకు మించి ఇప్పుడు నాకేమీ తెలీదు. నన్ను నమ్ము యశోద, నిజంగా నేను చెప్పేది నిజం. హరి, వీడిలా చెప్తే వినే రకం కాదు హరి. సారంగికి చెప్పి పసరు తెప్పించు. వీడినిక్కడే చంపేసి ఆ ఊర్మిళ కట్టిన శ్మశానంలో ఉన్న నా సమాధిలోనే వీడిని పూడ్చిపెడతాను. నీ ఆవేశమే కరెక్ట్ యశోద. వీడు నిజం చెప్పనప్పుడు వీడితో మనకేంటి పని? అలాగే చంపేద్దాం. ఏ బుజ్జి, బుజ్జి కన్నా ఏడవకునన్నా. అరే, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఇటు 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 నన్నా, ఇటు చూడాలి. నిర్జా, ఒకసారి ఇటు ఇవ్వు. ఓ, ఏడవద్దు నన్నా, ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? లేవు సంజయ్. ఓ, ఏమైంది? ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడాలి. అయ్యో, అచ్చుడు అచ్చుడు ఇటు చూడమ్మా. ఏమైంది నీరజ? పాపెందుకు అంతలా ఏడుస్తోంది? ఏమో తెలీదమ్మా, ఉన్నట్టుండి ఒక్కసారిగా హెవీగా ఏడవటం మొదలుపెట్టింది. నాకేం అర్థం కావట్లేదమ్మా. డాక్టర్ని కూడా పిలిచాను. ఆయన కూడా చెక్ చేసి ఏమీ లేదు అని చెప్పారు. నేనెత్తుకున్నా, సంజయ్ ఎత్తుకున్నా, ఎవ్వరెత్తుకున్నా ఏడు బాపట్లేదు. ఒకసారి నాకివ్వు పాపని. ఓ ఓ ఓ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఓమైంది? చూడు చూడు చూడు. లేదు లేదు లేదు. అత్తయ్య, ఒకసారి ఇటు ఇవ్వండి. ఎందుకు ఇంతలో ఏడుస్తాను? నన్నా, ఏడవకు నన్నా, ఏడవకు, ఏడవకు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఇచ్చుడు ఇచ్చుడు.
ఓ, ఇచ్చు నాన్న. ఓ, 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 ఓ. లేవండి. ఓ నాన్న. ఇదిగో ఇదిగో ఈ బొమ్మ చూడు 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 అదిగో ఇటు చూడు. చూడు చూడు. ఇటు చూడాలి. అమ్మా ఇదిలా ఏడ్చినప్పుడే నాకు 2 సార్లు ప్రమాదం తప్పింది. హంసని ఇంతలా గుక్క పెట్టి ఎప్పుడూ ఏడవలేదు. ఏదైనా జరిగిరాంది జరుగుతుందేమో అని భయంగా ఉందమ్మా. నువ్వేం భయపడకు నీరజ, ఏం జరగదు. బహుశా కడుపులో ఏదైనా గ్యాస్ ఫామ్ అయ్యిందేమో, అందుకే కడుపు నొప్పితో ఏడుస్తున్నట్టుంది. ఏమైంది నాన్న? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో నాన్నా. ఇదిగో చూడు. ఏమైంది మేడం, సడన్ గా అలా వచ్చేసారు? సుబ్రాజ్ ఉన్నట్టుండి పాప గుక్క పెట్టి ఏడుస్తుందంట. నీరజ కంగారు పడి ఫోన్ చేయగాని నేను ఒక్క క్షణం కూడా ఏమీ ఆలోచించకుండా వచ్చేసాను. పాప ఏడ్చిందని వచ్చావా? నేను ఇంకా ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ వచ్చాను కదా. బుజ్జమ్మా బుజ్జమ్మా, అమ్మగారు ఇదిగోండి అమ్మగారు. ఇటువు. ఇదిగో 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 నాన్న, తాగు. పాలు తాగు, పాలు తాగు, కొంచెం తాగు. హలో, చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారండి? మా అత్తయ్య మీద కేసు ఫైల్ అవడం ఏంటి? నోటీసులు రావడం ఏంటి? దేని గురించి సార్? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సంజయ్ కేసు ఫైల్ ఇవ్వడం ఏంటి? నోటీసులు రావడం ఏంటి? ఏంటి సంజయ్? అత్తయ్య, మీకు యశోద అనే పేరుతో ఎవరైనా తెలుసా? ఎందుకు సంజయ్ అలా అడిగావు? ఆ అమ్మాయి లాయర్తో మీకు నోటీసులు పంపించిందంట. ఇవాళ సాయంత్రం ఆ నోటీసులు మీ దాకా రావచ్చు. అలాగే మీ మీద కూడా కేసు ఫైల్ అయిందంట. కాకపోతే ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈ యశోద ఎవరమ్మా? తను నీకు లాయర్ నోటీస్ పంపించడం ఏంటి? సంజయ్ అసలేం జరిగింది? దేని గురించి అమ్మకి నోటీసులు వచ్చాయి? హాస్పిటల్ గురించి కేసు ఫైల్ అయిందంట నిర్జ. హాస్పిటల్లో ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, తన దగ్గర సాక్ష్యాలున్నాయని, అవి కోర్టులో సబ్మిట్ చేస్తానని ఆ అమ్మాయి లాయర్ ద్వారా నోటీస్ పంపించిందట. యశోద ఏంటి ఇలాంటి స్టెప్ తీసుకుంది? మేడం ఇక యశోదను బ్రతకనిస్తుందా? ఆ యశోద దగ్గర ప్రూఫ్లున్నాయా? ఏం ప్రూఫ్లుండుంటాయి? అది కోర్టులో ఏం సబ్మిట్ చేస్తుంది? దానికి అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? హాస్పిటల్లో అసలు ఏం జరిగిందమ్మా? ప్రూఫ్స్ అంటున్నారు, నోటీసులు అంటున్నారు, చెప్పమ్మా. నీరజ కూల్. మనం చేసేవి మంచి పనులు. మనం హాస్పిటల్లో పేదవాళ్ళకి వైద్యం చేస్తామే కానీ ఎలాంటి స్కాములు, ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి చెయ్యట్లేదు. ఇదంతా మన ఆపోజిట్ వాళ్ళు ఆడుతున్న ఓ పెద్ద డ్రామా. అయినా బిజినెస్లో ఇవన్నీ కామనేనమ్మా. ఇలాంటివి ఎదురయ్యి మనం ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్నప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్గా మార్కెట్లో నిలబడతాం. నువ్వేం కంగారు పడుకో. అయినా ఇవన్నీ చాలా చిన్న కేసులు, నేను చూసుకుంటాను. సంజయ్, పాపను రూమ్లోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. పద నిర్జ. బుజ్జమ్మ, నువ్వు లోపలికెళ్ళు. రే సుబ్బరాజ్, చెప్పండి మేడం. ఆ యశోద పేరే నీరజకి తెలియకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు యశోద నా మీద కేసు పెట్టిందన్న విషయం కూడా నీరజకి తెలిసిపోయింది. లాభం లేదురా. ఆ యశోద కోర్టు మెట్లు ఎక్కేలోపే దాన్ని చంపేయాలి.
హరి తను మా అన్నయ్య మధుకర్. హాయ్. హాయ్ అండి. తను వదిన దేవకి. హాయ్. నేను వాళ్ళిద్దరి ముద్దుల కూతురు నెక్కిని. తను దేవకి వాళ్ళ అమ్మగారు రత్నసీత గారు. నమస్కారం అండి. ఆయన దేవకి వాళ్ళ నాన్నగారు సత్యం బాబు గారు. నమస్కారం. నమస్కారం అండి. తను మీకు తెలుసు సుబ్బరాజు గారు. హాయ్. హాయ్. తిను హరివిఠల్. నేనెప్పటి నుంచో మీకు చెప్తున్నాను కదా నా ఫ్రెండ్ అని. తనే మా ఊళ్ళో చిన్నప్పటి నుండి నేను హరి కలిసి చదువుకున్నాం. మీ గురించి ఎప్పుడు యశోద చాలా మంచిగా చెబుతూ ఉంటుందండి. మీలాంటి మిత్రుడు దొరకటం నిజంగా యశోద అదృష్టం. న్యాయం కోసం యశోద వైపు నిలబడ్డ ఝాన్సీ, ఊర్మిళ వైపు గర్జిస్తున్న నళిని. ఎంతో మంది కన్నెపిల్లల జీవితాల్ని కాళరాసి వాళ్ళకి తెలియకుండా బిడ్డల్ని కనేలా చేసి వాళ్ళందరి చావులకి కారణమవుతున్నారు. దానికి కారణం ఎక్కడో ఉన్న నా క్లయింట్ ఊర్మిళ మీద వేయటమేంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ ని పరిశీలించమని కోరుతున్నాను.